అందరికీ నమస్కారం. 2024లో జూన్ 1వ తేదీన హనుమంతుడి జయంతి రాబోతుంది. వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఇది హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఈ చెట్టును త్రాగితే చాలు జన్మల దరిద్రాలు పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాగడం వలన అన్ని రకాల దోషాలు పోయి మీ శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనకు ప్రకృతిలో రకరకాల చెట్లు కనిపిస్తాయి. కొన్ని చెట్లు కింద నుండి మనం నడుస్తాము, అంటే పెద్ద పెద్ద చెట్లు అయితే వాటి కింద నుండి నడుస్తాము. అదే చిన్న చెట్లు అయితే వాటి మీద నుండి నడుస్తాము, అంటే గడ్డి లాంటి మొక్కలను తొక్కుకొని నడుస్తాము. హిందువులు అన్ని జీవులలోనూ కూడా దేవుని చూస్తారు. అందువలనే ఆవుల వంటి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకొని కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడమే కాదు, వంట చెరుకు వంటి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ అంటివి ఉంటాయని మానవు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. అంటే ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు ఈ చెట్టును తాగితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆంజనేయ మహత్యంలోని ఒక కథను విందాం. పూర్వం సోమదత్తుడు అనే చంద్రవంశ రాజు ఉన్నాడు. అతడు సత్యవాది, అహంకారం లేనివాడు, మౌని, తిథేయుడు, పరాక్రమవంతుడు, శత్రువులను జయించినవాడు, భూమినంతటిని ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. ఒకసారి అతని చేత జయింపబడిన రాజులు అందరూ ఏకమై ఒకసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు. భీకర యుద్ధం జరిగింది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోయాడు. పరాజయాన్ని తట్టుకోలేక భార్య పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు. కొంతకాలానికి కార్గ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అతడికి గుడ్డితనం, మూగతనం, కుంటితనం కూడా ఏర్పడ్డాయి. తనకు వచ్చిన ఈ దుర్దశకు సోమదత్తుడు విపరీతంగా చింతిస్తున్నాడు. భార్య మాత్రం అతడికి ధైర్యం నూరిపోసింది. అంతా కర్మఫలం, కాలమే ఈ బాధల్ని మార్పుతుంది అని ఊరడించింది. ఆపదలో ధైర్యం, సంపదలో క్షమ, సభలో చక్కని ప్రసంగం, యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడవడి, సంపదలో ఓర్పు, బ్రాహ్మణుల ఎడల భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది. కొబ్బరికాయలో నీళ్లులాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అని ధైర్యం చెప్పింది. దగ్గరలో గర్గ మహర్షి ఆశ్రమం ఉందని, ఆయనను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని ఇతకు చెప్పింది. ఒకరోజు ఇద్దరు కలిసి ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గుని పాదాలపై పడి శరణు కోరుతున్నారు. వచ్చిన సందర్భాన్ని గర్గముని గ్రహించాడు. అప్పుడు గర్గముని రాజుతో, రాజా, నువ్వు నీ పరాక్రమాన్ని నమ్మి దైవాన్ని మరిచినందున నీకు ఈ ఆపద కలిగింది. భగవన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని తెలిపాడు. సోమదత్త మహారాజు గర్గని పాదాలను స్మరించి, మహానుభావ, నేను చెప్పేది అక్షర సత్యం. ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవడానికి ఉపాయం అనుగ్రహించండి. సద్యోగ ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి. దీక్షగా జపించి మనోభిష్ట సిద్ధిరస్తుని పొందుతానని వేడుకున్నాడు. గర్గమునికి రాజు మీద అనుగ్రహం కలిగి, రాజా, జరిగిపోయిన దానికి విచారించవద్దు. అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చే హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని జపిస్తూ హనుమత్ వ్రతం చెయ్యి. నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, శత్రుజయం కలుగుతుంది. హనుమత్ వ్రతాయన వైశాఖ బహుళ దశమి, మాఘ దశమి కాడు, మాఘ, పాల్గొన, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో శుక్లపక్షంలో శనివారం కానీ, ఈ నెలలోనే వచ్చే మృగశిర నక్షత్రంలో కానీ, శ్రావణ పూర్ణిమ నాడు కానీ, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ, మార్గశిల శుద్ధ త్రయోదశి నాడు కానీ చెయ్యాలి. పగలైన సాయంత్రమైన ఈ వ్రతం చేయవచ్చు. బంగారము, వెండి, రాగి, రేకుపై చెక్కించిన యంత్రం లేక భోజపత్రం
మీద రాసిన మంత్రాన్ని బియ్యం పిండితో చేసిన యంత్రం మీద కానీ, విగ్రహంలో కానీ, నీరున్న కలశంలో కానీ, పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి. శ్రద్ధగా పూజించాలి. 13 ముళ్ళుగల తోరాన్ని పూజించి ధరించాలి. 13 నేతి అప్పాలను దానం చేయాలి. పూర్వం శ్రీరాముడు, విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితాన్ని పొందారు. నువ్వు కూడా ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, సుఖాలను పొందు అని చెప్పాడు. తర్వాత దర్గముని సోమదత్తుడికి పంచముఖ ఆంజనేయ మహావిద్యను, ఖడ్గ విద్యను ఉపదేశించి ఖడ్గముని ఆ దంపతులతో హనుమద్వ్రతమును దగ్గరుంచి జరిపించాడు. ఆ మంత్ర ప్రభావం చేత అతడికి మళ్ళీ బలపాల క్రమాలు సిద్ధించాయి. వ్యాధులన్నీ మాయమైపోయినాయి. మంచి రూపం వచ్చింది. ఆంజనేయ అనుగ్రహంతో శత్రువులందరినీ జయించి రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల్ని బిడ్డలాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితుడిగా చేసుకొని సత్రయాగం చేశాడు. దీనితో సప్త ద్వీపాలను జయించాడు. తర్వాత రాజుకి 8 మంది కుమారులు కలిగినారు. సోమదత్తుడు ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి ఆ తర్వాత దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేరారు. అందుకే హనుమంతుని మించిన దైవం లేదు. హనుమత్ వ్రతాన్ని మించిన వ్రతము లేదు. హనుమంతుని పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు. సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేని రాత్రి, ధనం లేని రాజు, హనుమ నామం లేని ప్రబంధం వ్యర్థం. ఇక వీడియోలోకి వస్తే, హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే హనుమకు అరటి చెట్లంటే చాలా ప్రీతి. ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరికి కానీ, అరటి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ అరటి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణాలు చేసి అరటి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి. ఆ తర్వాత ఆ అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి. అంటే ఒక 2 నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. హనుమాన్ జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీ కోరిక, కష్టాలు, దరిద్రాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక విధానంగా మానవుడికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వికరణకు ఈ ఆకులను ఉపయోగిస్తుంటారు. కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కదిలి వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరొకటి లేదు. అరటి పువ్వుతో కూడా మనకు అనేక రకాల లాభాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెప్తున్నారు. అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి. కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి. కొంతమంది తెలియనితనంతో అరటి చెట్టును గొడ్రాలుగా భావించి చూస్తూ ఉంటారు. పెళ్ళయి భార్య చనిపోయినా, 2 సార్లు పెళ్ళయి విడిపోయినా, లేక చనిపోయిన అతడికి 3వసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కబదిద్దుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు. దోషాలు పోవడానికి ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు. కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు. కొన్ని విశిష్టతలు కలిగిన అరటి చెట్టును మీరు కూడా హనుమాన్ జయంతి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరికి పిలవండి. వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి. అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా ఒక కుక్కను దగ్గరికి పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ, పాలల్లో అన్నం కలిపి కానీ, లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి. అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి. ముందు పెరుగన్నం కానీ, పాలన్నం కానీ, కూరన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి. స్వామి
ఈ అన్నాన్ని కుక్కకు పెడుతూ ఉన్నాను అని చెప్పి అసలు జస్ట్ అలా చూపించేసి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి. ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకున్న సమస్యలను మీకు మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి. ఈరోజు అన్నమే కాదు, గారెలు, అప్పాలు, చపాతీలు ఇలాంటివి ఏవైనా సరే కుక్కకు పెట్టవచ్చు. ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకున్న సమస్యలు పోతాయి. అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కేవలం ఒక కుక్కే కాదు, అంతకంటే ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు. ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు, జాతక దోషాలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి. ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి హనుమాన్ జయంతి వరకు ఇలా చేయండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి.